హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మిని. యాక్చువల్గా నెలకో 2 నెలలకో అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కాసేపు అలా మెరుపుతీగలు వెళ్ళి వస్తూ ఉంటానన్నమాట. ఎలా ఉన్నారో ఏంటో చూద్దామని చెప్పేసి. సో అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో చూపించాను, కానీ ఈరోజు ఇంకొకసారి చూపిస్తున్నా. మెయిన్ రోడ్కి అయితే దగ్గరగానే ఉంటుందన్నమాట. కాకపోతే ఇదివరకు ఈ చిన్న దారులు మొత్తం కూడా మాకు చిన్న తాతలు పెద్ద తాతలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. మొత్తం అందరికి కలిపి జాయింట్ పెద్ద పెంకుటిల్లు అయితే ఉండేదన్నమాట. దాదాపు ఐదారుగురం కలిసి ఉండేవాళ్ళము. సో తర్వాత పోను అందరూ కూడా ఎవరి స్థలంలో వాళ్ళు కట్టేసుకోవటం, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అట్లయితే ఉన్న మొత్తం ఈ బజార్ అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. మన వాటా వచ్చేసేసి లాస్ట్కి అయితే వచ్చిందనమాట నాన్న వాళ్ళకి. సో లాస్ట్కి అయితే ఒక చిన్నగా డాబా అయితే వేసుకుని ఉన్నారు. సింపుల్గా అయితే ఉంది. తమ్ముడు వాళ్ళు అయితే హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు కాబట్టి అమ్మ ఒక్కటే కాబట్టి ఉండేది. ఇంకా ఉన్న చాకరీ అంతా ఏం చేయలేక ఉన్న గదులన్నీ కూడా మొత్తం అన్నీ రెంట్లకి అయితే ఇచ్చేసేసింది. ఇంకో పెంకుటిల్లు కూడా పక్కన ఉంది, అది కూడా రెంట్లకే మొత్తం అంతా ఇచ్చేసేసి ఉంటుంది. సో తను కూడా ఎక్కువ యాత్రలకి పూజలకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మేమైతే తను అట్లా ఇచ్చేసామన్నమాట. కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనే టైప్లో ఎక్కువ ఫోన్లు చేసి ఇచ్చేసి ఏం చేస్తున్నారు ఏంటి అని విసిగించకుండా, వాళ్ళకంటూ ఒక అవగేషన్ వస్తే వాళ్ళంటూ ఒక వర్క్లోకి వెళ్ళిపోతారు అనే టైప్లో. ఎందుకంటే మేము క్యాపబుల్ పర్సన్స్మే, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో తమ్ముడు నేను అమ్మకైతే అవగేషన్ చెప్పాము, ఇట్లా కాదు ఇలా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలని. సో తనైతే ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయింది. ఎంతవరకు యాత్రలు పూజలు జపాలు అంటూ వాటిల్లోనే ఉండిపోద్ది. ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా మాకంటే బిజీ అనమాట. మేము ఫోన్ చేసినా కానీ ఫుల్ బిజీ షెడ్యూల్ అయితే చెప్పేస్తూ ఉంటుంది. పూజకైతే పూలే కోసుకుంటుంది, గంటలు అయితే చేస్తూ ఉంటుంది అనమాట మాల కట్టుకుంటా. ఇదైతే పర్సనల్ బ్లాగ్.